హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. దోశ పిండితో పొంగనాలు చేసుకుందాము. ఆలూ మసాలాతో స్టఫ్డ్ పొంగనాలు. పిల్లలు రోజుగా కొత్తదనం కోరుకుంటుంటారు కదా, ఇలా ఇంట్లో ఉన్న దోశ పిండితోనే పొంగనాలు చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. మీరైతే వెరైటీగా డిఫరెంట్గా ఏదైనా చేయాలి అనుకుంటే ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తారో కామెంట్ పెట్టండి. ముందుగా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ 4 చిన్న ఆలుగడ్డల్ని ఉడికించుకొని తొక్క తీసుకొని ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. మీరు గ్రేట్ చేసుకోవచ్చు, మ్యాష్ చేసుకోవచ్చు. ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ సాఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఈ పప్పులు కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు 1 నిమిషం వేగిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్ తగినంత వేసుకోవచ్చు. తర్వాత దీంట్లో మనం ఉడికించి గ్రేట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డను వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. 1 నిమిషం కలుపుకుని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మనకి స్టఫ్ చేసుకోవడానికి ఆలూ మసాలా ప్రిపేర్ అయిపోయింది. ఈ మసాలాని చల్లారనివ్వాలి. ఇప్పుడు దోశ బ్యాటర్ చూద్దాము. చెప్పాను కదా, మన దగ్గర ఉన్న దోశ బ్యాటర్ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే హోల్సమ్ మల్టీ మిల్లెట్ ఇన్స్టంట్ దోశ మిక్స్ వేసుకున్నాను. నానబెట్టాల్సిన అవసరం కానీ రుబ్బాల్సిన పని కానీ లేకుండా ఇన్స్టంట్గా అప్పటికప్పుడు దోశలు ప్రిపేర్ చేసుకునేలాగా రైస్ కానీ మైదా కానీ లేకుండా ఓన్లీ మిల్లెట్స్తోనే తయారు చేసిన ఇన్స్టంట్ దోశ మిక్స్ ఇది. మీకు కూడా ఇలాంటి హెల్దీ దోశ ప్రీమిక్స్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ కలుపుకోవాలి. దీంట్లో సాల్ట్ కానీ సోడా కానీ వేయాల్సిన అవసరం లేదు. గుంత పొంగనాల ప్యాన్ తీసుకుని వేడి చేసుకోవాలి. అన్నిట్లో నెయ్యి వేసుకుని కొంచెం కొంచెం మనం ప్రిపేర్ చేసుకున్న దోశ పిండి వేసుకోవాలి. నిండుగా వేసుకోకుండా సగం సగం వేసుకోవాలి. తర్వాత పైనుంచి మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోంచి చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని ఈ దోశ పిండిలో వేసుకోవాలి. పైనుంచి ఈ ఆలూ స్టఫింగ్ని కవర్ చేస్తూ దోశపిండి వేసుకోవాలి. మూత పెట్టుకుని 2-3 నిమిషాలు సిమ్లో కాలనివ్వాలి. కావాలనుకుంటే పైనుండి ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు. నేను ఇక్కడ హోల్సమ్ గిరికౌగి వాడుతున్నాను. తర్వాత ఒక్కొక్కటి తిరిగేసుకోవాలి. ఇలా తిరిగేసుకుంటూ అన్ని వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాలనివ్వాలి. ఇదిగోండి, ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. అసలు ఏ చట్నీ అవసరం లేదండి. చట్నీ లేకపోయినా హ్యాపీగా తినచ్చు. పిల్లలు ఒకే రకం బ్రేక్ఫాస్ట్ అనకుండా ఒక చిన్న ఐడియా అండి ఇది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.